నిన్న మొన్న చూసాం మిర్చి ధర నిజంగానే మాకు కూడా రైతులు, ఎందుకంటే గత సంవత్సరం 22,000కి వెళ్ళింది మిర్చి ధర, కానీ రైతులు 27,000 అవుద్ది 30,000 అవుద్ది అని చెప్పి చాలా మంది అమ్మకుండా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్నారు. కానీ ఇవాళ మిర్చి ధర అనేది బయట దేశాలతో ఆధారపడి ఉంది కాబట్టి మరి బంగ్లాదేశ్ కానీ అక్కడ ఉన్న పరిస్థితులు, ఎక్స్పోర్ట్, వీటన్నిటి పరిణామాల మూలన ధర తగ్గిన మాట వాస్తవం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర మంత్రితో ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా, గతంలో మిర్చి ధర పడిపోతే 14-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్కి 1,500 రూపాయలు రైతుల అకౌంట్ లో డబ్బులు వేశారు. మొక్కజొన్న కూడా ధర లేని పరిస్థితుల్లో క్వింటాల్కి 500 రూపాయలు మొక్కజొన్న ధరకి రైతుల అకౌంట్ లో డబ్బులు వేశారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకారాన్ని అందించడం అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రక్తంలో ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి వకాలత మాకు అవసరం లేదు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆలోచన చేయటం, ఆదుకునే విధంగా చేయటం అనేది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ చేస్తా ఉంది. అలాగే ఇవాళ ఉన్న మిర్చి రైతుకు ఉన్న పరిస్థితుల్లో కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాంట్లో నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కూడా కేంద్ర మంత్రిని కోరటం జరిగింది. దానిలో కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తారు. అలాగే మిగతా పంటలు ఎక్కడ ధరలు తగ్గినా సరే ప్రభుత్వం మార్కెట్ ఇంటర్ఫరెన్స్ కింద కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే దానిలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తూ, ఇది ఒక ప్రజా బడ్జెట్. ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సమతుల్యంతో ఇవాళ ప్రభుత్వం ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం.